నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా పేరు సొంతం చేసుకున్న అల్లు అరవింద్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎందుకంటే ఇటీవలే ఈయన తల్లిగారు అల్లు కనకరత్నమ్మ 94వ సంవత్సరాల వయసులో వృద్ధాప్య కారణంతో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. నిన్న హైదరాబాద్లో ఆమె కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో దశదిన కర్మ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ కార్యక్రమం అలా పూర్తయిందో లేదో ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడం వైరల్గా మారింది. అనుమతి లేకుండా పెంట్ హౌస్ నిర్మించాలని, దానిని కూల్చివేస్తామని, అయితే అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకూడదో వివరణ కోరుతూ అధికారులు నోటీసులలో తెలిపారు. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు అరవింద్ బిజినెస్ పార్క్ భవనాన్ని సుమారుగా 1000 గజాల విస్తీర్ణంలో నిర్మించారు. దీనికోసం గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 4 అంతస్తుల వరకు జీహెచ్ఎంసీ అధికారుల నుంచి అనుమతులు లభించాయి. ఏడాది క్రితమే నిర్మాణం పూర్తయింది, వాణిజ్య వినియోగంలోకి కూడా వచ్చింది. అయితే ఇటీవల ఎటువంటి అనుమతి తీసుకోకుండా 4వ అంతస్తుపై కొత్తగా ఇప్పుడు పెంట్ హౌస్ కూడా నిర్మించారు. అయితే ప్రస్తుతం రూల్స్ అమలులో ఉండడంతో ఇది గమనించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ పెంట్ హౌస్ భవన నిర్మాణ నిబంధనకు విరుద్ధమని తేల్చి చెప్పేశారు. అందుకే అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలని జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులే ఇలాంటి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతుంటే ఇక మిగతా వారికి ఎలాంటి సమాధానం చెప్పాలి అని, అందుకే నగరపాలక సంస్థకి ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ భవనం ఇప్పటికీ వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగించబడుతున్న నేపథ్యంలో అక్రమ నిర్మాణంపై జీహెచ్ఎంసీ తదుపరి చర్య ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా అల్లు అరవింద్ ఇలాంటి పనులు చేయడం సమంజసంగా లేదు అని వెంటనే వివరణ ఇవ్వాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. మరి ఈ పెంట్ హౌస్ నిర్మాణంపై, అలాగే దీనిని ఎందుకు కూల్చివేయకూడదు అనే అంశంపై అల్లు అరవింద్ ఎప్పుడు వివరణ ఇస్తారో వేచి చూడాల్సిందే.